నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. సమస్యలు లేని జీవితం, గాలి లేని ప్రదేశం ఉండవు. మనశ్శాంతి లేని ధనికుడు కన్నా ప్రశాంతత ఉన్న నిరుపేద మిన్నా. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, 2025 జూలై 16 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:54, సూర్య అస్తమయం సాయంత్రం 6:50, చంద్రోదయం రాత్రి 10:56, చంద్ర అస్తమయం ఉదయం 11:35. తిథి షష్ఠి, రాత్రి 8:59 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం ఉత్తర భద్ర, తెల్లవారుజామున 4:40 వరకు. తదుపరి రేవతి. కరణము గరజి, ఉదయం 9:51 వరకు. తదుపరి వనిజ, రాత్రి 8:59 వరకు. తదుపరి విష్టి. యోగము శోభనము, ఉదయం 11:53 వరకు. తదుపరి అతిగండము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:59 వరకు. యమగండం ఉదయం 7:31 నుండి 9:08 వరకు. గుళిక కాలం ఉదయం 10:45 నుండి 12:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:59 నుండి 4:31 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి 5:06 వరకు. అమృత గడియలు రాత్రి 11:51 నుండి 1:23 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. జూలై 16 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి, రాత్రి 8:59 వరకు ఉంటుంది. తదుపరి సప్తమి. షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. అంతేకాకుండా ఈరోజు కర్కాటక సంక్రమణం. సూర్యుడు సాయంత్రం 5:30 వరకు మిథున రాశిలో, తదుపరి కర్కాటక రాశిలో ఉంటారు. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే రోజునే సంక్రమణం అంటారు. ఇలాంటి సంక్రమణం రోజులో శుభకార్యాలు చేయకూడదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. చంద్రుడు మీనరాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. నక్షత్ర బలం ఉత్తర భాద్ర నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. రేవతి నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు:
అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిజం, ఉత్తర భద్రపద. సంక్రమణం. ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం. ఏదైనా సంక్రమణం సమయములో దాన ధర్మాలు, జపాలు, తపస్సులు చేయడం మంచిది. దక్షిణాయనంలో సాధకులు, భక్తులు తమ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రత్యేక పూజలు, వ్రతాలు, యజ్ఞాలు చేస్తారు. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించేప్పుడు భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. ఇది దక్షిణాయనాన్ని సూచిస్తుంది. దక్షిణాయనం దేవతలకు రాత్రికాలమని, ఉత్తరాయణం పగలు కాలమని మన పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారి సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కౌరవుల తరపున పాండవుల వద్దకు వెళ్ళిన ఉలంబకుడు శకుని కొడుకు. ఈరోజు ప్రశ్న: కురువు 100 అశ్వమేధ యాగాలు గావించిన పవిత్ర భూమి పేరు ఏమిటి? కుశస్థలి, కురుక్షేత్రం, ఇంద్రప్రస్థనం, హస్తినాపురం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు. వృషభ రాశి చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురై ఆశ్చర్యపరుస్తాయి. మిథున రాశి ఒక ప్రకటన విద్యార్థులకు ఊరటనివ్వచ్చు. కర్కాటక రాశి అనుకున్న విధంగా ప్రయాణాలు సాగించి ముఖ్యులను కలుసుకుంటారు. సింహరాశి ఆప్తులతో వివాదాలు పరిష్కారమవుతాయి. కన్య రాశి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. తులారాశి కాంట్రాక్టులు దక్కే అవకాశం. వృశ్చిక రాశి నేర్పుతో కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ధనుస్సు రాశి ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు. మకర రాశి ఒక సమస్య నుండి బయటపడతారు. కుంభరాశి పడిన కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. మీనరాశి మీ ఆలోచన తీరును మిత్రులు ప్రశంసిస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.